హాయ్ యూఎస్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్రేజీ ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నా. అండ్ ఇప్పుడు ఎవరింట్లో ఉన్నా ఏందున్నా అని చెప్పేసి మీకు చాలా క్వశ్చన్స్ రావచ్చు. ఫైమా వాళ్ళ ఇంట్లో ఉన్నమాట. సో బిగ్ బాస్లో మాత్రం ఇచ్చి పడేస్తుంది. సో మమ్మీ అండ్ సిస్టర్ ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదాం. నమస్కారం అమ్మ. బాగున్నారు ఇద్దరు, మంచిగా అక్క చెల్లెలాగా ఉన్నారు. మీ జిరాక్సా ఫైమా? మా పెద్దక్కలా ఉంటుంది. పెద్దక్కలాగా ఉంటుందా? మిడిల్ మధ్యలో ఉన్న మేమిద్దరం ఒకలాగా ఉంటాం. మీ ఇద్దరు నాకు తెలిసి మీలాగానే ఉందేమో అనుకుంటున్నా. అంటే జిరాక్స్ ప్రింట్ జిరాక్సా? ఈ మొక్కతో నలుగురా? ఓకే అమ్మ. ఓకే ఓకే. ఎట్లున్నారు, ఏం చేస్తున్నారు? మస్తు హ్యాపీయా? చాలా హ్యాపీ. అవునా? అంటే ఎట్లా అనిపిస్తుంది లోపల బిగ్ బాస్ చూస్తున్నావు అమ్మ? నువ్వైతే చూస్తున్నా. నేను ఎప్పుడైనా బిగ్ బాస్ చూడలేదు, నా వీడియో కోసమైనా చూస్తున్నా. బిగ్ బాస్ కోసం చూస్తున్నావా? ఎట్లా ఆడుతుంది? చాలా బాగా ఆడుతుంది. బాగా ఆడుతుందా? ఏది బాగా నచ్చింది? ఏ టాస్క్ బాగా నచ్చింది నీకు? ఆమె చేసేది ఏదైనా నాకు నచ్చుతుంది. అంటే ఇప్పుడు నా కూతురు కోసం నేను చెప్పుకుంటే బాగుండదు కదా, చెప్పుకుంటున్నా. ఎస్, నా కూతురు మంచిగా మొన్న కట్టెలు కొట్టిన దాంట్లో కూడా బాగా కొట్టిందా? అలవాట ఇంటికి? అలవాటు అంటే నేను చెయ్యంగా ఆమె చూసింది కాబట్టి చేసింది. ఆ రోజు వీడియో కాల్ కూడా మాట్లాడిపించారు కదా నన్ను. అవును, మాట్లాడిపించినప్పుడు వాడికి అమ్మ నువ్వు చిన్నప్పుడు కట్టెల పోయినప్పుడు నన్ను దొరకపోయినావు కదా, అక్కడ నేను చూసినా కాబట్టి ఇక్కడ ఈ రోజు నేను కొట్టగలిగిన, మంచిగా కొట్టినానంటే మంచిగా కొట్టిన. ఎస్. అండ్ సో మీ సిస్టర్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న హౌ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మా లాంటి వాళ్ళు ఆ స్టేజ్ వరకు వెళ్ళడం అనేది అది ఒక డ్రీమ్ అనుకోవాలి. తన డ్రీమ్ ఉండేది వెళ్ళడం అనేది. చెప్పేది అంతకుముందు బిగ్ బాస్ అని నేను చూస్తుండే తను, అంటే వేరే ఉంటుండే కదా, తనతో వర్క్ చేసే వాళ్ళు చాలా మంది అందులో చూస్తుండే కదా. తను అంటుండే బిగ్ బాస్ స్టేజ్ వరకు నన్ను పిలుస్తారా, నన్ను పిలవరు అని చెప్తుండే. అంతే, పిలిచిన ఆయన నేను తను ఒక 5 years అవుతుంది ఇండస్ట్రీలోకి వెళ్ళి. అంతే, ఈ గ్యాప్ లో అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా రోజులైన వాళ్ళు. వాళ్ళ ముందు నన్ను పిలుస్తారా అనుకునేది, కానీ సడన్ గా కాల్ వచ్చేసరికి తను చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యింది. మమ్మీకి చెప్పింది. బిగ్ బాస్ నుంచి ఇలా మా టీవీ వాళ్ళు కాల్ చేశారు, వెళ్ళాలా వద్దా అని అడిగింది ఫస్ట్ మమ్మల్ని. మేము ఫస్ట్ ఏమన్నా అంటే వద్దు అన్నాం. ఎందుకంటే ఇప్పుడు తను కొంచెమే ఇయర్స్ అవుతుంది కదా, 4 years కంప్లీట్ అయినట్టే. అంతే, ఇప్పుడు నీకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అంటే మాకు తెలియదు కదా, ఎప్పుడు తనతో మేము ఎక్కువ ఎక్కడ స్పెండ్ చేయలే టైం. తనకు ఉంది అని చెప్తే విన్నాం, ఓకే. ఈటీవీ పర్పస్ లో అయినా కూడా చూసినాం, ఓకే ఫ్యాన్ ఫాలోయింగ్ పర్లేదని. ఇప్పుడు అర్థమవుతుంది తనకి ఎంత క్రేజ్ ఉంది అనేది. మేము అనుకున్నా వెళ్తే మళ్ళీ ఇక్కడ నీకు ఛాన్స్ ఉండదు, మళ్ళీ 2-3 weeks లో వచ్చేస్తావేమో అని డిస్కరేజ్ మేమే చేసినాం మా ఫ్యామిలీ పర్పస్ లో. ఇప్పుడు 9th week అయిపోతుంది కదా, ఇప్పుడు అర్థమవుతుంది ఓకే తనకి తగ్గ మంచిగానే ఫ్యాన్ ఫాలోయింగ్ పడేస్తుంది. ఇప్పుడు మొన్న జరిగిన చేపల టాస్క్ లో కూడా బాయ్స్ కి ఏ మాత్రం తగ్గను అన్నట్టుగానే తను ఆడింది కదా. సో అందులోనే అర్థమైపోతుంది తన డ్రీమ్ ని తను ఫుల్ఫిల్ చేసుకోవడానికి తను ఎంత కష్టపడుతుంది అనేది బయట ఉన్న మాకు అర్థమవుతుంది, చూస్తున్న ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఇప్పుడు తనకి మంచి టాక్ ఉంది బయట. సో అమ్మా, అంటే మనకి 9 కూతుర్లు అంటే చాలా డిఫికల్ట్. ఎట్లా ఫైనాన్షియల్గా కానీ ఆర్థికంగా కానీ మనం ముందుకెళ్ళాలంటే అసలు ఏంటి, అసలు మీరు ఏం చేస్తుంటారు? అండ్ ఫైమాని హైదరాబాద్ పంపించి ఇలా చేయడానికి ఎలా కష్టపడ్డారు ఒకసారి చెప్తారు? చాలా కష్టపడ్డాం, 4 ఆడపిల్లలు. మా ఆయన కూలి పని చేస్తుండే, నేను బీడీలు చేస్తుండే. చాలా కష్టం అంటే చెప్పలేని కష్టపడ్డాం అనుకో. ఇల్లు లేక 30 సంవత్సరాల ఒకళ్ళ కిరాయికే ఉంటున్నాము అని ఇట్లా కష్టాలు పడుతుండగా మా బిడ్డ చూసింది. ఎందుకంటే ఈ ఇళ్ళల్లో కిరాయికుంటే ఏంటంటే వాళ్ళ ఇల్లు వాళ్ళ కోపం వచ్చినా మనం వెళ్ళాలి, మన కోపం వచ్చినా మనం వెళ్ళాలి. కాకపోతే ఇప్పుడు ఇళ్ళల్లో ఉండాలంటే మంచి ఇల్లు చూసుకోవాలంటే కిరాయి ఎక్కువ, మంచిగా అగ్గ చూసుకుందామంటే ఇళ్ళల్లో సౌలత్ ఉండదు. ఇక ఈ ఆడపిల్లలతో చాలా కష్టపడితే మా బిడ్డ చిన్నదై కూడా చూసింది, అమ్మ నేను బుద్ధి తెలిసిన నుంచైనా మా అమ్మ నాన్న ఎంత కష్టపడుతుండ్రు, ఎన్ని ఇండ్లు తిరుగుతుండ్రు, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళకు మా నాన్న ఎంత కష్టపడుతుండు, మా అమ్మ ఎంత కష్టపడుతుందో అని తెలుసుకునేది. ఇక ఒక రోజు చెప్పి నా బిడ్డకు చెప్పుకున్నా బాధ. ఎందుకనంటే ఇప్పుడు నాన్న చేసే కష్టం అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళకు, ఇంటి ఖర్చులకు, కిరాయిలకు ఇవే అవుతున్నాయి. ఇప్పుడు నేను చేసే పెళ్ళి అంటే కూరగాయలు కూడా రావు.
మరి ఈ ఆడపిల్లలని చదువుకున్నాడు చాలా ఇబ్బంది అవుతుంది. చదువుకుందా? ఎంతవరకు చదువుకుంది? 15 చదివింది. 15 చదివిందా? చదువుకుంది అయితే. చదివించిన నేను అట్లయినా కానీ కష్టపడైనా కానీ నా పిల్లలకు 5వ తరగతి దాకా ప్రైవేట్లో చదివించిన. అక్కడికి వెళ్ళి మొత్తం 15 దాకా గవర్నమెంటే చదివించిన. చాలా ఎందుకనంటే మీ పిల్లలు చాలా హుషారు ఉన్నారమ్మా, నువ్వు మంచిగా చదివిపియాలి, ఏం కాదు గవర్నమెంట్లో చదివిపియాలి, గవర్నమెంట్లో చదివిస్తేనే వాల్యూ ఉంటుంది అని చెప్పారు. 10th వరకు గవర్నమెంట్లో చదివినాం. ఇంటర్లో ఏమైందంటే మాకు మంచి మార్క్స్ వస్తుండే, మేము గ్రేడ్ 1లో వస్తుండే కాబట్టి స్కాలర్షిప్తోని ప్రైవేట్లో చేసినాం. తర్వాత డిగ్రీ కూడా వాళ్ళు ఏం చేసినంటే మంచి మార్క్స్ వచ్చినాయి, టాలెంట్ ఉంది, ఎందుకు డిస్కరేజ్ చేయడం. అప్పటికి చాలామంది ఏమంటే 4 ఆడపిల్లలు, మీకు హెల్ప్ బీడీలు చేస్తే ఏది చేసినా మీకు హెల్ప్ అవుతుంది, వీళ్ళు పని చేస్తే ఎందుకు డిగ్రీ చేయించడం, కామారెడ్డికి వెళ్ళాలి డిగ్రీ, వద్దు చదివిపోయకండి అని చెప్పినా కూడా మా డాడీ ఏమన్నారంటే ఫ్యూచర్లో ఇప్పుడు నేను వాళ్ళకి ఏం ఆస్తి ఏమి ఇవ్వలేదు, చదువు ఒక్కటి ఇస్తే ఫ్యూచర్లో వాళ్ళు పని చేసుకోవడానికైనా ఉంటుంది. అప్పటికైనా నన్ను తిట్టుకోరా, మమ్మల్ని కన్నందుకైనా మమ్మల్ని చదివిపించిన మా నాన్న అన్నంత ఒక మంచి మాట అయినా ఉంటుంది కాబట్టి చదువుకొని నా పిల్లలు ఏం తప్పు చేయకపోతే చాలు, నాకు చదువుకోవాలి, వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి మళ్ళీ ప్రైవేట్లోనే చదివిపించిండు. వీళ్ళకి టాలెంట్ ఉంది, ఎందుకు గవర్నమెంట్లో వేయడం అవన్నీ ఎందుకు, పర్లేదు మేము స్కాలర్షిప్తోనే చదివిపించుకుంటామని మళ్ళీ మా చెల్లె శ్రీ సందీపని కాలేజ్లో వెళ్ళింది. అక్కడ ఇట్లా పటాస్లో ఆడిషన్స్ ఉండే, అప్పుడు ఏంటిది స్టూడెంట్స్ స్పెషల్ ఉంటుండే కదా, అందులో వెళ్ళింది. అప్పుడు కూడా అందరు అన్నారు అమ్మాయిని హైదరాబాద్కి ఎందుకు అలా పంపడం, డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం, ఆ డబ్బులు ఉంటే మీకు తినడానికి పనికి వస్తుంది ఎందుకు అని చెప్పి చాలామంది వద్దన్నాం, మేము కూడా వద్దన్నాం. ఎందుకు ఆడపిల్లలు హైదరాబాద్కి, మాకు హైదరాబాద్ అంటేనే తెలియదు అప్పటికి. వద్దు వద్దు అంటే సరే వెళ్తా అని ఏడ్చింది, అన్నం తినలేదు ఏం చేయలేదు. సరే మా మమ్మీ ఏం చేసింది, సరే పంపియండి అని చెప్తే మా డాడీ ఓకే చేసింది. అప్పుడు తనకున్న టాలెంట్ అనేది చూపించుకుంది రౌండ్స్లలో. వాళ్ళ ఆడిషన్స్కి ఫోన్ చేసారు వాళ్ళ చెల్లికి, చేస్తే అప్పుడు కూడా వద్దు అమ్మాయిని ఒక్కదాన్ని ఎట్లా పంపిస్తారంటే మా హస్బెండ్ ఇక్కడ హైదరాబాద్ అంతా తెలుసు వాళ్ళది ఇక్కడనే. సో ఏం చేసారు, పర్లేదు మామయ్య నేను తీసుకెళ్తా, నేను ఉన్నా కదా నా మీద నమ్మకంతో పంపించండి అని చెప్తే ఇక ఆయన్నే డైలీ అక్కడి నుంచి తీసుకురావడం. నైట్ 10:30, 11, 12 అవుతుండే ఇక్కడ అయిపోయేవారికి. మళ్ళీ అదే నైట్ మళ్ళీ ఇంటికి తీసుకురావడం అంత చేస్తుండే. నా చెల్లెంతే తనంతే, తనకు ఒక మంచి ఫ్యూచర్ ఉంటే మా అందరికి ఉన్నట్టు. ఇప్పుడు తనకు ఒకదానికి పేరు రాలేదు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ సిస్టర్ అంట, వాళ్ళ బావ అంట, మా పిల్లల్ని కూడా ఫైమా వాళ్ళ అక్క పిల్లలని అంటే మాకు కూడా మంచి పేరు వచ్చింది కదా. ఆయన అదే అన్నాడు, ఆమెకు పేరు వస్తేనే ఆమెకు ఒక్కదానికి వచ్చినట్టు కాదు, ఫైమా అన్నారు, ఫైమా ఫ్యామిలీ అంటారు కాబట్టి ట్రై చేద్దాం మనంతా. నాకేముంది పోతే కొన్ని రోజులు పని వేస్ట్ అవుతుంది అంతే. ఒకవేళ ఆమెకు మంచి పేరు వచ్చి ఆమెకు మంచి లెవెల్లో ఉంటే అందరం కూడా మంచి స్టేజ్లో ఉండొచ్చు. ఇప్పుడు మేము ప్రతి స్టేజ్కి వెళ్ళినా కూడా మేము తినడానికి తిండి లేని స్టేజ్లో ఉన్నాము. అప్పటి నుంచి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చినాము అంటే 10 మంది మమ్మల్ని గుర్తుపట్టే స్టేజ్ వరకు వచ్చినాము అంటే అది ఫైమా వల్లనే కదా. ఆ రోజు మా హస్బెండ్ అదే చెప్పారు, నేను తీసుకెళ్తాను, నాపై నమ్మకం ఉంచండి, ఆమెకు మంచి టాలెంట్ ఉంది, నేను అక్కడ చూస్తున్నా ఆమె ఎంత కష్టపడుతుంది అనేది, మీరు డిస్కరేజ్ చేయకండి, ఎంకరేజ్ చేయండి అని చెప్పి ఆ రోజు మా హస్బెండ్ తీసుకెళ్ళి అన్నీ చేసి ఇప్పటికైనా సరే తను ఒకటే మాట చెప్తుంది, ఆ రోజు బావ లేకపోతే నేను ఈరోజు స్టేజ్లో లేను. నాకు ఓన్ బ్రదర్స్ లేరు అన్న ఫీలింగ్ నాకు ఫస్ట్ ఉంటుండే, కానీ ఇప్పుడు బావాళ్ళు అది తీరిపోయింది, నా ఓన్ బ్రదర్ కంటే ఎక్కువ. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళినా అదే మాట చెప్తుంది. సో అంత కష్టపడుతూ కొన్ని రోజులు హాస్టల్లో ఉండే, ఒక్కొక్కసారి తన దగ్గర డబ్బులు లేకపోయినా ఏ రోజు మమ్మల్ని ఎవరిని అడగలేదు. తన దగ్గర డబ్బులు ఉంటే ఉన్నాయని చెప్పుకుంది తప్ప లేనప్పుడు మా దగ్గర లేవు మీరు ఇవ్వండి అని మమ్మీని అడగలే, డాడీని అడగలే, ఇవ్వని. మా డాడీ కాల్ చేసి ఏమైంది బిడ్డ దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నా కూడా లేవంటే ఎక్కడ బాధపడతారు, తిన్నావా అంటే తినలేనంటే ఎక్కడ బాధపడతారు అని తనలో తానే ఇప్పుడు ఈ కష్టాలు పడుతున్నా అంటే ఇప్పుడు మేము కూడా బాధపడతాం కదా, అమ్మాయి ఉండి ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది వద్దు అని ఎక్కడ ఆపేస్తారు. ఇప్పుడు అమ్మాయిలకు అదే భయం అంటే మన ఫ్యామిలీలో ఎట్లా అంటే ఏది వచ్చింది పెళ్ళి చేసి ఒకరికి ఐగా చేతిలో పెట్టాలా ఎట్లానే ఉంటుంది. సో నువ్వు ఇట్లా స్టాండ్ తీసుకొని ఇప్పటి వరకు తీసుకెళ్తున్నావు అంటే నువ్వు గ్రేట్ అమ్మ. సో ఏమని చెప్తానండి, మా కష్టాలంటే అన్నీ మా బిడ్డకు అర్థమయ్యే ముందడుగు వేసింది, ఆమె ధైర్యంతో ముందడుగు వేసినందుకు ప్రజలందరూ నా బిడ్డకు సపోర్ట్ చేశారు. ఏదో ఆడపిల్ల అయి ఆమె ధైర్యంగా బయటకు వెళ్ళింది, కానీ ఆమె ధైర్యం అని కదా, ఆమె ధైర్యం వెనుక ఈ ప్రజలందరూ సపోర్ట్ చేసుకుంటుంది మా బిడ్డ ఇంత దాకా వచ్చింది. కానీ ఈ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ఈ ప్రజలది.
నేను చాలా సంతోషపడుతున్నా. కానీ మేము చిన్నప్పటి నుంచి నా బిడ్డలు పుట్టినప్పటి నుంచి అయినా నా బిడ్డలకైనా ఎక్కడ వెళ్ళడానికి సంతోషం లేకుండే, నాకు కూడా లేకుండే. కానీ నా బిడ్డ వల్ల నేను ఈ స్టేజ్కి కూడా వచ్చిన, ఎక్స్ట్రా స్టేజ్కి, శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్కి, ఇక్కడ దాకా నా బిడ్డ వల్ల నా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. మేమంటే ఎవరికి గుర్తు లేని స్టేజ్లో ఉన్నాం మేము అప్పుడు. కానీ ఇప్పుడు మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తవ్వంట పోతే వాళ్ళే పిలిచి అడుగుతున్నారంటే అది నా బిడ్డ వాళ్ళని. ఓట్లు వేస్తున్నావు నువ్వు అయితే? సో అంటే బిగ్ బాస్కి వెళ్ళక ముందు మేము ఇక్కడ అగ్రెసివ్గా ఆడుతుంది. అంటే ఎట్లా అంటే అందరు మగోళ్ళైనా ఆడోళ్ళైనా ఎత్తి పడేస్తుంది, మాట్లాడడం కూడా కరెక్ట్ మాట్లాడుతుంది. సో ఇంట్లో కూడా ఇట్లనే ఉంటుందా? అంటే సేమ్ యాస్టేజ్ చెప్తున్నాం కదా. అంటే తనకి స్టేజ్ ఫియర్ లేదు, తనకి భయం లేదు. ఫస్ట్ ఎవరితో ఎట్లా మాట్లాడో తనకు తెలుసు. తనకి కొంచెం డేర్నెస్ మా నలుగురిలో అంటే తనకి ఎక్కువ ఉంది, కొంచెం ఏదైనా చేస్తా నేను అన్నట్టుగా. ఓకే, అది ఉంది కాబట్టి అక్కడ నుంచి ఇలా అదే డేర్నెస్ కంటిన్యూ చేస్తే ఇప్పుడు బిగ్ బాస్ అక్క చెల్లెళ్ళ ఈమెకున్నంత ధైర్యం వీళ్ళందరికీ ఇట్లా బయటకు వెళ్ళి మాట్లాడేంత ఎక్కువ లేదు. కానీ ఆమెకు ఉన్నది చిన్నప్పటి నుంచి అయినా కానీ ఆమె అట్లే చేస్తుండే. చేస్తే కూడా అందరూ ఏంటి మొగరాయిల లెక్క అట్లా చేస్తుంది, అట్లా మాట్లాడుతుంది, భయం లేకుండా అంత నలుగుట్లా తిరుగుతుంది, మాట్లాడుతుంటుంది. కొంచెం ఆడపిల్ల కదా, అణిగిమణిగి ఉండాలి అని నేర్పాలి నువ్వు అని చెప్తారు. కానీ చెప్పినా కానీ ఆమె పట్టించుకోకపోతుండే. ఆమె చిన్నప్పటి నుంచి అయినా అంతే ఉండేది. అట్లా అందరినీ అన్నలాగానే భావిస్తుంది, అందరినీ ఇట్లా మనోళ్ళు అందరిగానే భావిస్తుంది. ఇప్పుడున్న ఈ జనరేషన్లో అమ్మ అబ్బాయిలతో మాట్లాడడం తప్పు, అలాంటి ఫీలింగ్స్ ఉంటే మనం ముందుకు వెళ్ళలేము. ఇప్పుడు అందరూ ఒకటే, మనం కరెక్ట్గా ఉంటే సరిపోద్ది తప్ప ఏం చేస్తున్నాం అనేది కాదు. అది చూడాల్సింది ఏంటంటే మనం ఎలా ఉన్నాం, మన నేచర్ ఏంటి. తన నేచర్ అంతే, తన అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది. సో అదే తనకి ఈరోజు ప్లస్ పాయింట్ అయింది. అందరూ అదే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఎవరిని ఎట్లా చూడదు, తను ఎంత కష్టపడి. ఇప్పుడు ఎవరైనా తన కష్టం గురించి చెప్పుకున్నా తనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మేము అప్పుడు అదే స్టేజ్లో ఉన్నాం, ఇప్పుడు వీళ్ళది కూడా ఇదే పరిస్థితి అని తను హెల్ప్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం ఏంటంటే ఇంకా తను ఇంకా సపోర్ట్ చేస్తే తను ఇంకా ముందుకు వెళ్ళాలి. తను అలా కష్టపడ్డ తనని చూసి ఇన్స్పైర్గా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అమ్మాయిని బయటికి పంపాలంటే ఇప్పుడున్న జనరేషన్ బాగాలేదు కాబట్టి చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తారు. సో అలాంటి ఆలోచనలు అన్నీ బంద్ చేసి ఇప్పుడు అమ్మాయిలను ఎంకరేజ్ చేయండి. టాలెంట్ ఉంటే ఎవరైనా సరే వాళ్ళంతటా వాళ్ళే తగ్గేదేలే అనుకుంటే వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ వల్లే 9th వీక్ వరకు ఉంది. ఇంకా మొత్తం అలా ఇంకా ఎన్ని వీక్స్ ఉన్నాయి అవన్నీ వీక్స్ తను ఉండాలి, టాప్ 5లో తప్పకుండా ఉంటుంది అని మేము ఉన్నాం. ఎందుకంటే తనకు అంత టఫ్గా ఆడుతుంది. ఇప్పుడు మొన్న ఆడిన టాస్క్లో కూడా వాళ్ళందరూ కూర్చొని ఉంటే అది లాగడం అనేది, ఇప్పుడు శ్రీహాన్ అక్కడ శ్రీ సత్య ఉన్నారు, ఇక్కడ రాజు కూడా అంత స్ట్రాంగ్ ఏం కాదు. తను కూడా బక్కగా, అలాగే తీరు కూడా బక్కగా. మేము ఏమనుకుంటే ఆ శ్రీహాన్ ఉన్నాడు, సత్య ఉంది కాబట్టి ఓకే వాళ్ళే అయిపోతారు, 5 వాళ్ళు ఓడిపోతారు నేను కూడా అనుకున్నా ఫస్ట్ లైవ్లో చూసినప్పుడు. కానీ తను ఎంత ట్రై చేసిందంటే తన ఎఫర్ట్స్ అన్నీ పెట్టేసింది దాని మీద. తనకి ఎంత అయితే బలం ఉందో అంత బలం పెట్టేసింది. అప్పుడు మేము ఫస్ట్ నుంచి అనుకున్నాం, కానీ ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా ఫీల్ అవుతుంది. అంటే తను ఎంత ఫిజికల్ అయినా సరే తను ఆడుతుంది, తను ఏమాత్రం తగ్గదని మాకు నమ్మకం ఉంది. ఓకే, ఇప్పుడు మొత్తం చూసినప్పుడు ఏమైనా ప్లస్లు మైనస్లు ఏమైనా చెప్తావా? అంటే బిగ్ బాస్ ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి? అంటే మైనస్లు అంటే తను ఫ్యామిలీ విషయంలో కొంచెం ఆలోచిస్తుంది. మా గురించి కొంచెం బావ హెల్త్ బాగాలేదు కదా, వాళ్ళ గురించి. ఫ్యామిలీ అమ్మ ఒక్కటే ఉంటుంది, ఇప్పుడు మమ్మీ ఒక్కటే ఉంటుంది, నేను వచ్చిన ఇక్కడికి. ఈమెకి ఏం తెలీదు, ఇక్కడ మీరు ఒక్కరే ఉంటారా? ఒక్కరే ఉంటారు. ఓకే ఓకే. సో మమ్మీకి ఏం తెలీదు బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి, తనకు ఉన్నంతలోనే ఎవరైనా తెచ్చిస్తేనే తను అడ్జస్ట్ చేసుకుంటా అంతే. తనకి ఇవి ఉన్నాయి, ఇంకా డాడీ హెల్త్ గురించి కొంచెం భయం అంతే. ఇవన్నీ ఉన్నాయి. తను ఒకవేళ ఫ్యామిలీ గురించి ఆలోచనలో పెడితే మాత్రం తను వీక్ అయిపోతుంది. అది తన ఫ్యామిలీ తన మైనస్ పాయింట్ ఫస్ట్. ఇంకా గేమ్ విషయంలో అంటే తను అన్ని ప్లస్ ఉంది, తను అన్ని ఎఫర్ట్స్ పెడుతుంది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ పరంగా వెళ్తే మాత్రం తను ఇంకా వీకే. ఫ్రెండ్స్ అనేసరికి అమ్మ నా ఫ్రెండే కదా, అంతే.
అదే విషయం అంతే, ఇంకా మైనస్ ఏం లేదు, ఫ్రెండ్షిప్ ఫ్యామిలీ అంతే. తనకి ఏం మైనస్లు ఉండవు, తను ఏం చూసుకోదు అట్లా. ఎవరికైనా కష్టం అంటే అక్కడ నిలబడిస్తుంది అంతే, వాళ్ళతోనే ఉంటుంది. వాళ్ళతోనే ఉంటది. ఎవరైనా సరే ఎవరి కష్టం వచ్చినా సరే అందరు మనోళ్ళే అంటది. వంట ఏదా అక్కడ హౌస్ లో? నాకు వంట రాదంటుంది, వంట చేస్తుందా ఏదా? ఇగో వంట అంటే ఇప్పుడు నేను నా తర్వాత ఇంకా ముగ్గురు ఉన్నారు కదా, ఒకరికి ఒకరు చేస్తున్నాము. కానీ నేను చిన్న బిడ్డ నేను చేయనియలేను ఆమెని, అప్పుడప్పుడు చేస్తుండే. నేను అప్పటికైనా అందుండి చెయ్యాలి బిడ్డ, ఏ టైం ఎట్లుంటుందో అని చెయ్యాలంటే చేస్తుండే. కానీ 2-3 వంటనే చేస్తుండే, 10 మంది వంట అయితే చేయలేదు అనుకో. కానీ ఇప్పుడు ట్రై చేస్తుంది, ఎందుకంటే మా ఇంటి పరిస్థితిని బట్టి చేస్తుంది. అక్కడ రైస్ ఒకటే పెడుతున్నట్టుంది, కర్రీలు చేయట్లేదు. అంటే 2-3 టీ అంటే ఆమ్లెట్ అంటే ఇంకా చిన్నగా చేసుకోవచ్చు, కానీ పెద్ద కర్రీస్ అలాంటివి అక్కడ వంట చేయట్లేదు. అదే పది దొంగనా? లేదు, చేస్తుంది. ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఒకటి పెట్టుకునేటోళ్ళం, స్కూల్ నుంచి రాగానే నేను దోమితే నువ్వు కడగాలి, నేను ఈరోజు ఇల్లు ఉడిసిన అంటే రేపు నువ్వు ఊడాలి అంటే మేము పెట్టుకునేవాళ్ళం. ఎందుకంటే వీళ్ళు పని చేస్తేనే మేము మా లైఫ్ అనేది ముందుకెళ్ళేది. సేమ్ యాసిడ్ అక్కడ ఫాలో అవుతుంది, వంతులు వేసుకుంటున్నారు అని చెప్పేసి చేస్తే తనకు అన్న వచ్చు పనులు, ఒక కర్రీ తప్ప తనకు అన్నచ్చు. బట్టలైనా సరే నేను పిండితే తను ఉతికి ఇట్లా జాడిచ్చి ఆరిస్తుండే, అట్లా పెట్టుకునేటోళ్ళం. మేము చిన్న పనులు మేము చేసుకుంటే వాళ్ళు మొత్తం పనులు చేసుకుంటే మాకు డబ్బులు వస్తాయి, ఆ మైండ్ సెట్ ఉంటుండే అప్పుడు మాకు. ఓకే, బోగులు మాత్రం మంచిగా అవుతుంది మన అన్ని పనులు చేస్తే వంట 10 మంది రాదు, 2-3 గంటలు చేయగలుగుతాయి. సో మీకు అంటే ఫైమా బిగ్ బాస్కి వెళ్ళక ముందు జబర్దస్త్లో కానీ లేకుంటే పటాస్లో కానీ వెళ్ళినప్పుడు హౌ డూ యూ ఫీల్? అంటే హైదరాబాద్ పంపిస్తున్నాం కదా పిల్లల్ని, ఇండస్ట్రీకి పంపిస్తున్నాం అన్నప్పుడు పేరెంట్స్లో భయం వేస్తుంది. సో అలా ఏమైనా అనిపించిందా మీకు? అంటే చాలా మంది అంటారు కదా, చెప్పిన అప్పటికి ఆడపిల్లవు కదా వద్దు బిడ్డ అని నేను చెప్తే వెళ్తా అని చెప్పినాక ఇక మేమే ఇక వెళ్ళి చూద్దాం, మా అదృష్టం ఆమె అదృష్టం. మళ్ళా కాలేజ్ నుంచి కూడా వాళ్ళ సార్ ఫోన్ చేసి నేను తీసుకెళ్ళినా కదా, ఇప్పుడు మా నమ్మకం మీద నాకు నమ్మకం ఉన్నది ఫైమా మీద, మీరు కూడా అట్లా నమ్మకంతో పంపించాలి అని సార్ కూడా ఫోన్ చేసి చెప్పిండు. మా బిడ్డ కూడా అమ్మ నా మీద మీరు నమ్మకం పెట్టుకోండి, మీ మీద నమ్మకం కొద్ది నేను పోతా, మనకు నమ్మకం ఉండాలమ్మా, కానీ నువ్వు వద్దు అని అనద్దు, ఖచ్చితంగా వెళ్తా అని పట్టుబట్టేసరికి ఇక మేము ఆలోచన చేసినాం. ఇక వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి చెప్పిన, మరి ఈమె ఖచ్చితంగా వెళ్తా అని అన్నం తింటలేదు, మరి ఏమంటావు అని అంటే, సరే బిడ్డ వెళ్ళిన దానికి పేరు మా అందరిది, మన కుటుంబంది, నీది మా అందరిది పేరు నిబాన్సు అని చెప్పాడు. సరే నాన్న అని చెప్పింది. ఆ మాట మీదనే మేము హైదరాబాద్కి పంపించినాం పటాస్లో. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంటర్తో మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ, బై బై.